సార్ ఇప్పుడు 'ఓజీ' సినిమా కోసం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు? 'ఓజీ' సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండకూడదు ఏంటంటే ఒక సంవత్సరం నుంచే దీనికి వైబు ఆల్రెడీ ఫ్యాన్స్ లో స్టార్ట్ అయిపోయింది. ఒక 1 ఇయర్ నుంచి మేమంతా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ హరిహర గారి వాళ్ళు కూడా మేమంతా ఏగర్గా వెయిట్ చేయాలి. ఫస్ట్ మేము ఓజీ వచ్చింది అనుకున్నాం, కానీ ఈసారి అయితే మిస్ అవ్వదు. తప్పకుండా మేము చెప్తున్నాం కదా, ఏదైతే నాన్ బాహుబలి రికార్డ్ మ్యాక్సిమం అయితే బాహుబలి రికార్డ్ కూడా తప్పనిసరిగా మేము ట్రై చేస్తామని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఫ్యాన్స్ కూడా మరి వీళ్ళని అనుకుంటే అది రాజకీయాల్లో కానీ లేదా సినిమా అభిమానంగా పరంగా కానీ వీళ్ళు ఏదన్నా ఛాలెంజ్ తీసుకుంటే తప్పకుండా అది కంప్లీట్ చేస్తారు. మరి వీళ్ళ ఛాలెంజ్ అయితే దీన్ని బ్లాక్ బాస్టర్ చేయడమే. తప్పకుండా కళ్యాణ్ గారి దాకా అవసరంలా వీళ్ళ ఫ్యాన్స్ మొత్తం దీన్ని బ్లాక్ బాస్టర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి. కొంతమంది 'ఓజీ' సినిమా మీద ఇప్పటి నుంచే నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే? యాక్చువల్లీ బై బర్త్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ నెగిటివిటీ ఉండిద్ది. ఒక 10% పాజిటివిటీగా చూపిస్తూ ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే. ఆయన లైఫ్లో కూడా అది అన్లక్కీగా అలాగా చెప్తా ఉంటారు, అది ఓపెన్గా ఉన్న సీక్రెట్. కానీ ఆయన పాజిటివిటీ అందరే మొన్న ఎలక్షన్లో మీరు చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలక్షన్లో ఆయనకి మరి ఇంతకుముందు ఆయన కూడా ఓడిపోయారండి. కానీ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో ఎంపడిని మంచి పాజిటివ్ వైపుతో వచ్చేసారు బయటికి. సో వాళ్ళకి ఏడ్చే వాళ్ళకి ఏడుతూనే ఉంటారండి. కానీ అది మన టైం కాదని అనుకోవాలి. మన టైం వచ్చినప్పుడు అంటే మనం చూపిస్తాం. అలాగే మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో జానీ సినిమా తరపు నుంచి తర్వాత నుంచి అన్ని ఆయన కొంచెం ఒక లో ఫిల్మ్సే తగిలినాయి, కానీ మంచి హైప్ సినిమా ఏం తగలేదు. ఒక గబ్బర్ సింగ్తో అవన్నీ పోగొట్టేశాడు. ఆయనకి సక్సెస్లు ఫెయిల్యూర్లు పెద్ద లెక్కేం కాదు. ఆయన్ని చూసి నలిగిపోయి చింపి చాడ చేసి అన్ని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తి, పొలిటికల్గా కూడా అలాగే ర్యాంప్ ఆడేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది 2 రాష్ట్రాల్లో చెప్తున్నాను, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఇప్పటికే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, ఈ నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి కొంతమంది కొన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దానికి వాళ్ళకి మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారంటారు? నెగిటివ్ ఏముందండి, సాధారణంగా మా హీరో పాలిటిక్స్లో ఉన్నాడు. రాజకీయం అంటేనే కొంచెం రాజకీయ నాయకులు ఇతర పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ ఎవరన్నా సరే కొంచెం ఆయన గెట్టినోళ్ళు ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటారు. యాక్చువల్లీ మేము వ్యతిరేకించినా సరే మా నాయకుడు ఒకటే చెప్తాడు మమ్మల్ని, వాళ్ళని ద్వేషించమాకండి, వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయమాకండి, మీరు కంట్రోల్గా ఉండండి, త్వరలో అనుభవిస్తారు, ఆ దేవుడు తప్పకుండా వాళ్ళకి శిక్షణ అనేది అనుభవించేలా చేస్తాడని చెప్పి అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది, 151 సీట్లతో వచ్చిన వ్యక్తి ఎంపడిన 11 స్థానాలు పడిపోయాడు. అది మన చేతుల్లో ఉంటుందండి, ప్రజలన్నీ చూస్తూ ఉంటారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎవరు ఆపలేరు. 'ఓజీ' మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి ఈ 'ఓజీ' మూవీలో అసలు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా ఇక్కడ ప్రేక్షకులు ఉన్నారు. ప్రేక్షకులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, 'ఓజీ' మూవీ ఎలా ఉండబోతుంది? ఈ 'ఓజీ' మూవీలో మీకు పవన్ కళ్యాణ్ నటన కానీ ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఓజీ మూవీ అయితే మేము అనుకున్న దానికన్నా మంచి హైప్లో ఉన్న మూవీ. ఓజీ సినిమా మరి మేము అనుకున్న దానికన్నా బాగానే హిట్ అయ్యింది, బ్లాక్ బస్టర్ అయ్యింది. కళ్యాణ్ గారు యాక్టింగ్ కోసం మేము వచ్చాం, కళ్యాణ్ గారు బాగా చేస్తారు. సినిమా మాత్రం ర్యాంపులే. ఈ సినిమాలో మీరు ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నుంచి? మంచి మాస్ రక్తపాతాలు కోరుకుంటున్నాం, మొత్తం కోతలే మొత్తం.